ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వివాదం అంతకంతకు ముదురుతోంది. తుంగతుర్తి నియోజకవర్గం పంచాయతీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తుంగతుర్తిలో మండల అధ్యక్షుల నియామకం నుంచి మొదలైన ఈ పంచాయతీ ఇంకా ఆగడం లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ పైన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలు నల్గొండలో మరింత అగ్గిని రాజేశాయి. ఇటీవలే జగ్గారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమై శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ పైన మందుల సామెల్ ఫైర్ అవ్వడానికి గల కారణాలేంటి చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు కీలక పాత్ర పోషించాయి. మెజారిటీ స్థానాలు ఆ మూడు జిల్లాల్లోనే సాధించి కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆ మూడు జిల్లాల నుంచే ఎక్కువ మంది మంత్రులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పదవుల కేటాయింపు తర్వాత నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. అలా మొదలైన వివాదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సామెల్ మరోసారి వివాదానికి తెరలేపారు. తన నియోజకవర్గానికి మంత్రులు పర్యటనకు వస్తే సమాచారం లేకుండా ఎలా వస్తారని అధిష్టానాన్ని ప్రశ్నించారు. దళిత నియోజకవర్గంపై మీ పెత్తనం ఏంటని కోమటిరెడ్డి బ్రదర్స్ పైన సామెల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తుంగతుర్తిలో అభివృద్ధి జరగడం లేదని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ముందు మునుగోడు మురికిని చూసుకోవాలని, మునుగోడులో అభివృద్ధి జరగడం లేదంటూ తనకు కూడా రిపోర్ట్ వచ్చినట్టు కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకూడదని, రాజ్యాంగం ప్రకారమే తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలపైన రాజకీయాల్లోకి రాలేదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పైన రాహుల్ గాంధీ, ఖర్గేలకు ఫిర్యాదు చేస్తున్నానన్నారు. నగరేకల్లో వేముల వీరేశానికి 67,000 మెజారిటీ ఇచ్చిన ప్రజలు తనకు తుంగతుర్తిలో 50,000 మెజారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కొందరు పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 2 మంత్రి పదవులను ఒకటి ఎస్టీకి, మరొకటి యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని సామెల్ కోరారు. కాంగ్రెస్ పార్టీలో మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. సామెల్ వ్యాఖ్యలపైన రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ, నిన్న మొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారని విమర్శించారు. కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదని సామెల్ను హెచ్చరించారు. తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించామని, తనకు పిలుపు మేరకు మందుల సామెల్ను గెలిపించిన కార్యకర్తలు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నా అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని సామెల్ పైన ఫైర్ అయ్యారు. టికెట్ ఇప్పించి గెలిపించి వ్యక్తిపైన మాట్లాడిన మాటలకు ఆయన విఘ్నతకే వదిలేస్తున్నారని అన్నారు. టికెట్ ఇప్పించాలని తన దగ్గరకు సామెల్ 100 సార్లు వచ్చారని గుర్తు చేశారు. తుంగతుర్తిలో తనకు సంబంధం లేకపోతే సీటు ఇప్పించాలని ఎందుకు అడిగారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి, ఆలేరు, నగరికల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేసి గెలిపించారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు చేశారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనలాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలపైన ఉందన్నారు. కార్యకర్తల రెక్కల కష్టంతో గెలిచి వారిపైనే కేసులు పెడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తనపైన సామెల్ ఎన్ని వ్యాఖ్యలు చేసినా సరే స్పందించవద్దని నాయకులకు సూచించారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోస్టులు, ప్రెస్ మీట్లు పెట్టొద్దన్నారు. కానీ సామెల్ వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే గాంధీ భవన్ వేదికగా అతనిని వ్యతిరేకంగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. మందుల సామెల్, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ కూడా ఎన్నికల ముందు వేరే పార్టీలో ఉన్నవారే. బీఆర్ఎస్ నుంచి సామెల్, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ప్రస్తుతం వీరిద్దరి వల్లే ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్గపోరు మొదలైందని విమర్శలు వస్తున్నాయి. తుంగతుర్తి పంచాయతీ పైన జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కూడా సీరియస్ గా స్పందించారు. విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏదేమైనా కాంగ్రెస్ నేతల మధ్య గత కొంతకాలంగా వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఇదిలాగే కొనసాగితే 2029 ఎన్నికల్లో ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఈ వివాదాన్ని ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి మరి.